జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమా, భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధనం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి యేసయ్య మాటలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15 వచనం 16 వచనం. నువ్వు వెచ్చగా నుండు చల్లగా నుండు కానీ నులివెచ్చనికి మాత్రం ఉండొద్దని యేసు ప్రభు దేవుడు ప్రపంచంలో ఈరోజు బతికున్న మనుషులకు బోధిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం 16 వచనం. నువ్వు చల్లగానైనా సరే ఎచ్చగానే ఉండి కానీ నులివెచ్చనగా ఉండవద్దు అని యేసు ప్రభు చెప్తున్నాడు. నీ విశ్వాసిగా నుండు, అవిశ్వాసిగా నుండు, కానీ అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఉండవద్దు అని చెప్తున్నాడు. నువ్వు నిలువెచ్చని జీవితం ఉంటే నోటి నుండి ఉమ్ము వేస్తున్నాను అన్నాడు యేసు ప్రభు దేవుడు. కనుక విశ్వాసి అవిశ్వాసి, విశ్వాసికి పరలోకము, అవిశ్వాసికి పాతాళం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్త అని దేవుని మాటలు వింటున్నావా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 వచనము 16 వచనం. భూలోకంలో బతుకున్న మనుషులందరూ చదవండి, భూలోకంలో బతుకున్న పురుషులందరూ చదవండి. అందరూ చదివి మారు మనసు పొందండి, లోకాశ విడిచిపెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వాక్యము సెలవిస్తున్న మాట, నీ వెచ్చకన్నా ఉండు లేదా చల్లగన్నా ఉండు, నులివెచ్చన జీవితము వద్దంటున్నాడు. కనుక చాలామంది దేవుని సేవకులు అటు ఇటు ఉన్నారు. లోక ఆచారాలు ఉంటున్నాయి, లోకాచారాలు. మారు మనసు పొంది యేసు నామములో బాప్తిసం తీసుకున్న వ్యక్తికి వాడు క్రైస్తవుడు, విశ్వాసి. కనుక లోకాచారాలు అవసరం. పెళ్ళిళ్ళు చేయాలంటే పంచాంగం చూడాలి, మంచి దినం చూడాలి, ముహూర్తాలు చూడాలి. అమావాసన పున్నమ, అమావాసము పున్నము, ఇవి సృష్టికర్తని దేవుడు ఈ లోకంలో మనుషులు నడిపిస్తాను. అమావాస మంచిదే, పున్నం కూడా మంచిదే, కానీ ప్రతి దినము మంచిదే, ప్రతి గడియ మంచిది. ప్రతి దినానికి 24 గంటలు, 24 గంటలు, ప్రతి గంట మంచి గంటనే, మంచి సమయమే, మంచి దినమే, చెడ్డది లేదండి. సృష్టించేటప్పుడు దేవుడు అది మంచిది ఎంచిన, మంచిది అన్నాడు. మంచిది దేవుడు మంచిది అన్న తర్వాత నరులు ఎవరండి చెడ్డదనటానికి? మనుషులు ఎవరండి చెడ్డదనటానికి? సృష్టికర్తన దేవుడు మనుషుల మేలు కోరే దేవుడు, మనుషుల క్షేమం కోరే దేవుడు, మనుషులకి సహాయం చేసే దేవుడు, మనుషులను పోషించు, సంరక్షించు, ఆరోగ్యం ఇచ్చి కంటిపాపలే కాపాడే మంచి కాపరి యేసుక్రీస్తు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 వచనము 16 వచనం చదవండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను ఎచ్చగనగానే లేవు. నీ క్రియలు ఎరుగుతాడంట. నీ క్రియలు నా క్రియలు, నీ ప్రవర్తన నా ప్రవర్తన సృష్టికర్తన దేవుడు చూచుచున్నాడు, ఎరుగుతున్నాడు. ప్రతిదీ కూడా మన ప్రవర్తన తెలుసు, మన క్రియలు తెలుసు, మన జీవితము తెలుసు, మన నడిక తెలుసు, మన బ్రతుకు తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొంది, యేసు నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను వరమును పొంది, ప్రత్యేకమైన జీవితము జీవించి, అపోస్తుల బోధయందును, సావాసమందును, రొట్టె విషయందును, ప్రార్థన చేసేందును ఎడాతెగా ఉండడము మనకు క్షేమము. దేవునికి మహిమ కలుగును. నువ్వు ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవడమే. మనుషులు, స్త్రీలైన పురుషులైన ప్రతి దినము పొద్దున్న నుండి సాయంత్రం వరకు, ప్రతి దినము పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి, తినతప్పుడు, పడుకునేటప్పుడు ప్రార్థన చేయడమే సృష్టికర్తని దేవునికి. ప్రార్థన ఈ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతోనే ముగించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు అన్ని అనుకూలపరుస్తాడు. ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే వర్షం కురుస్తుంది, ప్రార్థన చేస్తే వర్షం ఆగుతుంది, ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతాయి, రోగాలు పారిపోతాయి, వ్యాధులు పారిపోతాయి, మనుషులకు ఆరోగ్యం వస్తుంది. ప్రార్థన ఎడాతెక ప్రార్థన చేయడమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం 16 వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగన్న కానీ లేవు, నువ్వు ఎచ్చగన్న కానీ లేవు అని సృష్టికర్తన దేవుడు మనుషులను చూసి మాట్లాడుతున్నాడు. మనుషుల హృదయాన్ని ఎరిగి మాట్లాడుతున్నాడు, మనుషుల ఆలోచన ఎరిగి మనుషుల తెలివి, మనుషుల ప్రవర్తన చూసి మాట్లాడుతున్నాడు.
నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు సల్లగన్నగానే లేవు, నువ్వు వెచ్చగన్నగానే లేవు, నులివెచ్చనగా ఉంటే నేను ఉమ్మి వేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు ఉద్దేశిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని బిడ్డలు ఎప్పుడు ఉమ్మేసేస్తాడు? ఏదైనా చెడు చూస్తే, మనకు చూడరాని చూస్తే, మనకి స్మెల్ వచ్చేది, చెడ్డ కంపు వస్తే దాన్ని చూసి కేకరిచి ఉమ్మేస్తాడు మనిషి అని. మన జీవితము, మన బ్రతుకు అలాగ ఉందంట, మురికిగా ఉందంట. పాపమనే మురికి, పాడు మురికితో ఉన్నాం కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు వెచ్చగన్న లేవు, చల్లగన్న లేవు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు విశ్వాసిగా ఉండాలి లేదా అవిశ్వాసిగా ఉండాలి. అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఉంటే నువ్వు ఎక్కడా చెల్లవు. కనుక పరలోకము ఒక మార్గం, పాతాళం ఒక మార్గం. మానవుడు మనిషి చనిపోతేనే విశ్వాస అయితే పరలోకానికి, అవిశ్వాస అయితే పాతాళానికి. రెండే దారులు, ఒకటి మంచి చెడు, అమావాస్య పుణ్యం. కనుక ఈ లోకములో దేవుని బిడ్డలారా, సూర్యుడు చంద్రుడు ఈ సృష్టిలో నడిపించేది, ఈ మానవులని పోషించేది, సంరక్షించేది, ప్రభువుని యేసుక్రీస్తు ఆదరించేది, ఆదుకునే దేవుడు. కానీ లోకములో ఎగిరిగిరి బోధలు చేసే పాస్టర్లే అవిశ్వాస బ్రతుకు బతుకుతున్నారండి. అవిశ్వాస బ్రతుకు, అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారు. అవిశ్వాసకు లోకాశనే. అవిశ్వాసాలకు ఉండేది లోకాశ, లోకం మీదనే కోరికలు. కానీ విశ్వాసి ఎప్పుడు ప్రభుని గణపరచడము, ప్రభుని ఆరాధించడము. విశ్వాసి పరలోకం మీద ఆశ, నిత్య జీవం మీద ఆశ, దేవుని రాజ్యం మీద ఆశ. విశ్వాసి ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా భయపడదు. విశ్వాసి. కనుక దేవుని బిడ్డలారా, నీ విశ్వాసిగా ఉంటావా, అవిశ్వాసిగా ఉంటావా? రెండే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగన్నా లేవు, ఎచ్చగన్నా లేవు. నులివెచ్చని జీవితం, అక్కడ ఇక్కడ అటు ఇటు మనుషులు కొట్టుకొని వస్తున్నారండి. ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే ఉద్యోగం వస్తుంది, ఏం చేస్తే నాకు ఆదాయం వస్తుంది, ఏం చేస్తే రాబడి వస్తుంది, ఏం చేయాలని మనుషులు పాటలాడుతున్నారు భూమి మీద. సృష్టికర్తని దేవుడు చూచుచున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము మనుషుల కొరకిచ్చాడు, మేలు కొరకిచ్చాడు, దేవుని కొరకిచ్చాడు, ఆశీర్వాదం కొరకిచ్చాడు, ఆరోగ్యం కొరకు, ఆనందం కొరకు, సంతోషం కొరకు. నువ్వు బైబిల్ పఠనాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ప్రార్థన చేయి. ఏ సమస్యకైనా సరే పరిష్కారం, ఎలాంటి బాధకైనా పరిష్కారం, ఎలాంటి వ్యాధికైనా పరిష్కారం, ఎలాంటి ఇరికి ఇబ్బందులకైనా పరిష్కారము బైబిల్లో దొరుకుతుంది. దేవునికి మహిమ కలిగిన ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రోజు నువ్వు చదివి ధ్యానిస్తే దేవుని బిడ్డలారా మనకి మేలు జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16. నువ్వు చల్లగన్న ఉంటే మేలు, నువ్వు వెచ్చగన్న ఉంటే మేలు. చల్లగన్న ఉంటే మేలు, నువ్వు వెచ్చగన్న ఉంటే మేలు. నువ్వు విశ్వాసగా ఉంటే మేలు, నువ్వు అవిశ్వాసగా ఉంటే మేలు. కానీ అవిశ్వాసం కాకుండా, నువ్వు విశ్వాసం కాకుండా, అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా గలిబిలీలు కొట్లాడి రోగాల పాలే, వ్యాధులే, మనశ్శాంతి లేక గందరగోళం అయిపోతున్నాడు. చింత చేసి ఆలోచించి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో అంటున్నారు. కారణం, దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసుక్రీస్తు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నీకు నాకు మేలు జరగాలంటే నువ్వు చల్లగా నుండు, ఎచ్చగా నుండు. నీ విశ్వాసం ఉంటే మేలు జరుగుతుంది, అవిశ్వాసం ఉంటే బాధలు తప్పవు, అవిశ్వాసం ఉంటే కష్టాలు తప్పవు, రోగాలు తప్పవు, ఇబ్బందులు తప్పవు, మా సమాధానం దొరకదు, అసమాధానం తప్పదు. దేవుని బిడ్డలారా, రెండే బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. విశ్వాసికి నిత్యము నెమ్మతే, అవిశ్వాసకి నిత్యము చింతనే, బాధనే. ఈ లోకముల దేవుని బిడ్డలారా, విశ్వాసి అవిశ్వాసి కనుక ప్రయాణం చేస్తున్నారు. విశ్వాసికి ఎప్పుడైనా మేలు దొరుకుతుంది, అవిశ్వాసికి ఎక్కడ పోయినా ఏమీ దొరకదు. బైబిల్ సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 చదవండి, మారు మనసు పొందండి. వాక్యాన్ని ముగిస్తుంటున్నా. వాక్యం ఏంటో దేవుని బిడ్డలారా,
మీ అందరికి కూడా ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.